కానీ శ్రీధర్ ఏమవుతుందంటే ఏ మనిషి కూడా 24 గంటలు యాక్టివ్ ఉండలేడు తమ్ముడు. ఏ మనిషి కూడా, ఏ కార్యకర్త కూడా. ఎందుకంటే ఆయన ఇప్పుడు మా తమ్ముడు రాములు ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, పిల్లల్ని పోషించాలి, మరి వాళ్ళ బువ్వ చూసుకోవాలి, చదువులు చూసుకోవాలి, సంసారం చూసుకోవాలి, మీదికెళ్ళి ఈ పని కూడా చేయాలి, అంతేనా? కాబట్టి 24 గంటలు ఒకటే పని చేయమంటే చేయరాదు. రెండోది స్థానిక సమస్యలు. ఓడిపోయాక మనిషి అంటోనికి ఎవరికైనా నీరసం వస్తుంది. మళ్ళీ మనకేం మామూలు దెబ్బలు తగిలినాయి. గత 2.5 సంవత్సరాల్లో ఓడిపోయినాం. 23 డిసెంబర్లో వెంటనే కేసీఆర్ గారికి, మన నాయకుడికి, ఆయనకు పెద్ద గాయమైంది. రెండోసారి హిప్ ఫ్రాక్చర్ అయింది. అదో పెద్ద 4 నెలల అవస్థ. ఆ తర్వాత మధ్యలో మీకు తెలుసు 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినారు. 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొని పోయినారు కాంగ్రెస్ వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు. ఇంకోవైపు పార్లమెంట్లో ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి నాయకుడిని పెట్టినా నాగర్ కర్నూల్లో మనం గెలవలేకపోయినాం. అంటే ఒక విచిత్రమైన పరిస్థితి. ఇవన్నీ చూసినాక దెబ్బ మీద దెబ్బ తగిలినప్పుడు నిరుత్సాహం మనిషికి వస్తుంది. అది కేసీఆర్కైనా వస్తుంది, కింది స్థాయిలో గ్రామ స్థాయిలో ఉండే మా రాములన్నకైనా వస్తుంది. రాకుండా ఎట్లుంటుంది? మరి స్థానిక సమస్యల మీద కొట్టాడాలంటే ఏమనిపిస్తుంది శ్రీధర్ అంటే, అరే నువ్వు కత్తెమో వానికిచ్చినావు, యుద్ధం నన్ను చేయమంటున్నావు, ఇది ఎక్కడి కథ అనిపిస్తుందా అనిపించదా? మరి గెలిపించిన కాశిరెడ్డి నారాయణ రెడ్డి ఏం చేస్తుండు? 2వ స్థానంలో వచ్చిన ఆచార్య ఏం చేస్తాడు? ఇటు కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం ఉంది కదా, మరి మీరు కూడా మమ్మల్ని వద్దనుకుంటారు కదా, కొన్ని రోజులు కానీ సుతాంతి అని మనకు కూడా అనిపించాలి కదా తమ్మి. సుతాంతి మరి కొత్తగా అధికారం వచ్చింది కదా వాళ్ళకు, మనం ఎందుకు ఆతృత పడ్డట్టు, కంగారు పడ్డట్టు, మనమేదో వాళ్ళకు అధికారం వస్తే మనం జీర్ణించుకోలేకపోతున్నట్టు, ఆగమాగమైపోతున్నట్టు మనం ఎందుకు ఉండాలి? తెలిసి రానీతి ప్రజలకు కూడా మాకు కూడా అనిపించింది. తప్పేముంది అందులో? నిజంగా కూడా రైతు బంధు మంచిగా పడుతుంటే అర్థం కాలే. రైతు బంధు మంచిగా పడుతుంటే ఏమనుకున్నారు? ఎవడుంటే ఏమిటి అనుకున్నారు.